హలో ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే ఐటీ లే ఆఫ్స్ ప్రెషర్ అనేది ఏదైతే ఉందో అది రియల్ ఎస్టేట్ మీద ఉంది అని కొంతమంది అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమో ఒకసారి చూద్దాం. సో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో చాలా ఎక్కువ పర్సెంట్ ఐటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఐటీ ఎంప్లాయీస్ కానీ ఐటీ బేస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఐటీలో ఉన్న పీపుల్స్‌లో కూడా లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఏఐ వచ్చింది, ఆటోమేషన్ ఎక్కువైపోయింది. దీనివల్ల జాబ్స్ ఉంటాయో, పోతాయో, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కరెక్టా? కాదా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈరోజు సొల్యూషన్ ఏంటి అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను. చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే, నాకొచ్చే కాల్స్‌లో మాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది. బట్ జాబ్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. ఐటీ లే ఆఫ్స్ అనే ప్రెషర్ ఎక్కువగా ఉంది. అండ్ దీంట్లో ఆటోమేషన్ వచ్చేసింది. చాట్ జీపీటీ లాంటిది, క్లాడ్ లాంటిది వాటితో జనాలు కూడా రేపు ఇన్ ఫ్యూచర్‌లో మా అవసరం ఉండకపోవచ్చు అనే భయాలతో చాలామంది ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో దానికి ఈరోజు నేను కొన్ని పాయింట్స్ మీకు ఇన్పుట్స్ చెప్పబోతున్నాను. ఐటీ లే ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% ఏదైనా కూడా షార్ట్ టర్మ్ మాత్రమే. అంటే ఈ ఐటీ లే ఆఫ్స్ అనేది లాంగ్ టర్మ్ ఉండే ఇష్యూ కాదు. మనం కూడా చాలా చూసాం ఇంతకుముందు ఐటీ బబుల్స్ బ్లాస్ట్ అయిన సందర్భాలు చాలా చూసాం. 2000లో చూసాము. దాని తర్వాత చూసాము. బట్ ఇప్పుడు కూడా అలాంటి బబుల్ ఒకటి రాబోతుంది. అది బ్లాస్ట్ అయ్యి చాలా కంపెనీస్ లే ఆఫ్‌లు చేసేసి చాలామంది ఇబ్బంది పడతారేమో అనుకునే భయం అనేది చాలా మందికుంది. రీసెంట్‌గానే కొన్ని పెద్ద కంపెనీలు కొంతమంది ఎంప్లాయీస్‌ని తీసేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ లెవెల్‌లో మా వరకు వస్తుందనే భయాలతో అందరూ ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి కూడా వెనకంజ వేస్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఐటీ లే ఆఫ్స్ అనేది ఇది ఈ షార్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది కానీ లాంగ్ టర్మ్‌లో ఉండదు. ఎందుకు అంటున్నానంటే పాపులేషన్ పెరుగుతుంది, ప్రాజెక్ట్స్ పెరుగుతున్నాయి. మ్యాన్ పవర్ అనేది హైదరాబాద్‌లోనే తక్కువగా ఉంది. అంటే ఇంటెలిజెంట్ మ్యాన్ పవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సోర్సెస్ అనేది అదర్ కంట్రీస్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మన కంట్రీలో ఉన్నంత బెస్ట్ ప్రైసెస్‌కి ఏ కంట్రీస్‌లోని లేవు కాబట్టి ఐటీ అనేది నో డౌట్ ఎప్పటికీ పడిపోవడం గానీ, లేదంటే ఇక ఐటీ అవసరం లేకపోవడం గానీ జరగదు. ఏఐ క్రియేట్ చేసినా, క్లాడ్ క్రియేట్ చేసినా, ఏది చేసినా కూడా ఐటీ పీపుల్ వాళ్ళ యొక్క మెయిన్ బ్రెయిన్ యూజ్ చేసుకొని మాత్రమే వర్కౌట్ చేస్తారు కానీ, వితౌట్ ఏ ఇన్పుట్ ఇవ్వకుండా ఏ చాట్ జీపీటీ గానీ, క్లాడ్ గానీ ఇలాంటి ఏ సాఫ్ట్‌వేర్‌లు కూడా వర్క్ చేయవు. సో వాటికి అవి కూడా డెవలప్ అవ్వాలన్నా మళ్ళీ ఐటీ పీపుల్ కంపల్సరీ అవసరం అవుతుంది. సో నో డౌట్ ఐటీ పీపుల్ అవసరం ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడే కాదు, ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే కొంచెం చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అప్డేట్ కావాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఈజెడ్‌లు కూడా పెరుగుతున్నాయి. ఎస్ఈజెడ్ పెరిగింది అంటే మళ్ళీ ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది అంటే ఆటోమేటిక్‌గా ఐటీ వాల్యూ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? లేదా? చాలా మందికున్నదేంటంటే ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే కొంచెం భయపడుతున్నారు కదా! నేను చెప్పే రీజన్ ఒకటి క్లియర్‌గా వినండి. మీరు కూడా 100% ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడే చేయాలి. ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ప్రెజెంట్ జాబ్‌లో ఉన్నాము. ఇబ్బందేం లేదు. ఇప్పుడు జాబ్‌లో ఉన్నారు కాబట్టి మీకు లోన్స్ వస్తాయి. లోన్స్ వస్తాయి కాబట్టి ఈ టైంలో ఇంతకి ఇన్వెస్ట్ చేయమంటున్నానంటే, సో ఒకవేళ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా భయపడుతూ కూర్చుంటే ప్రతి ఇయర్ కూడా 15-20% నుంచి 20-30% వరకు ప్రతి ఏరియాలో కూడా పెరుగుదల స్టార్ట్ అయిపోయింది. అంటే 8,000లో ఇప్పుడు కొందామనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్‌కి 10,000 అయిపోతుంది. ఆ నెక్స్ట్ ఇయర్‌కి 12,000 అయిపోతుంది. ఇలా పెంచుకుంటూ పోతున్నప్పుడు మనకొచ్చే స్క్వేర్ యార్డ్స్ తగ్గిపోతాయి. అంటే 400 స్క్వేర్ యార్డ్స్ వచ్చే ప్లేస్‌లో 200 స్క్వేర్ యార్డ్స్‌కి వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి మరి ఎలా అంటే మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ఏమన్నా ఉన్నా, లేదంటే గోల్డ్ లాంటిది ఉన్నా తీసుకొని ఫస్ట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇది ఎందుకు సెక్యూర్ అంటున్నానంటే రేపన్న రోజున ఈ ల్యాండ్ అనేది అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు, ఎందుకంటే లైఫ్‌లో ఏది కన్సిస్టెన్సీగా ఉండకపోవచ్చు. జాబ్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇలాంటివన్నీ. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక 2, 3 ప్లాట్లు మీరు కొనిపెట్టుకోగలిగితే ఆ అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ప్లాట్ మనం సెల్ చేసుకోగలిగిన లైఫ్‌లో లగ్జరీగా జాబ్‌లో ఉన్నంత కంటే కూడా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. సో ఇప్పుడే ఏం చేస్తారంటే చిన్న చిన్న ప్లాట్స్ అట్‌లీస్ట్ 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయినా పర్లేదు. చిన్న ప్లాట్స్ అయినా సరే తీసుకొని 1, 2, 3, 4 అలా 3-4 వరకు ప్రతి ఒక్కళ్ళు మీ ఐటీ అనే వాళ్ళందరూ కూడా 2-3 ప్లాట్లు అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటున్నానంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైనా మీరు ప్రెషర్ ఫీల్ అయినా కూడా మీరు జాబ్ వదిలేద్దామన్నా కూడా ఈ ఏవైతే ఉన్నాయో మంచి ప్లాట్స్ అనేది మీకు సజెస్ట్ చేస్తాయి. అంటే ఎలాంటి ఏరియాస్‌లో ప్లాట్స్ తీసుకుంటే బావుంటుంది. సో ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే ఐటీ ప్రెషర్ ఉంది కాబట్టి, అంటే లే ఆఫ్ ప్రెషర్ ఉంది కాబట్టి, మీరు తీసుకునే ప్లాట్స్ కంపల్సరీ ఎలా చెక్ చేసుకోవాలంటే ఎగ్జిట్ ఈజీగా ఉండేలా చూడాలి. అంటే రీసేల్ తొందరగా అయిపోయేలా ఉండే ప్లేసెస్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అదొక ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఈ ప్రెషర్‌లో ఏదో ఒక దూరంగా ఉన్న ప్లేసెస్‌లో ఉన్నదో అంటే దూరం అంటే నా ఉద్దేశం ప్రకారం సిటీ ఓఆర్ఆర్ నుంచి దూరం అని కాదు. హైవే నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో బావుంది కదా! వెంచర్ అని అక్కడ కొనేసారనుకోండి. దానికి మళ్ళీ రేపు ఎగ్జిట్ అనేది చాలా కష్టమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని రీసేల్ చేయాలంటే కష్టమవుతుంది. సో, ఇప్పుడు ప్లాట్స్ కొనుక్కోవడం కరెక్ట్ టైమ్ అని ఎలా చెప్తున్నానో, రీసేల్‌కి అనువుగా ఉండే ప్లాట్స్ కొనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవసరం వచ్చి ఒక సేల్ చేయాలనుకుంటే అట్‌లీస్ట్ 2-3 నెలల్లో సేల్ చేయగలిగారు. అట్‌లీస్ట్ 4, 5 నెలల్లో అయినా సేల్ అయిపోయేలా ఉండాలి. అలాంటి ఏరియాస్‌ని గనుక మీరు చూసుకోగలిగితే ఐటీలో ఎలాంటి ఇష్యూ వచ్చినా మీ ప్లాట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ప్లాట్ కొన్నారు. ప్లాట్ కొని దానికి ఒక లోన్ పెట్టుకున్నారు. తక్కువ లోనే అనుకుందాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత అది మీ జాబ్ పోయిందో లేకపోతే మీరే మానేయాల్సొచ్చిందో ఎలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక చిన్నది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రెషర్ ఫీల్ అయిపోయి ఉన్న ప్లాట్‌ని అమ్మకూడదు. ఎందుకు అంటే ఎప్పుడైనా కష్టం అనేది కొన్ని రోజులే ఉంటది. సో, ఎప్పుడైనా టెన్షన్ పడేసి ఉన్న ప్లాట్స్‌ని అమ్ముకోవడం అనేది చాలా ఎలాంటి కేసెస్‌లో అంటే కాంట్ బట్ పొజిషన్ అంటే ఇది నేను అమ్మితే కానీ లైఫ్‌లో ఇంక ముందుకు ఒక్క స్టెప్ కూడా వేయలేను అనే భయం ఉన్నప్పుడు మాత్రమే అమ్మాలి తప్ప, ఎంత చిన్న చిన్న కష్టాలకి డబ్బులు షార్టేజ్ ఉంది. నో ప్రాబ్లమ్. ఎక్కడైనా తీసుకోండి లేకపోతే క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకునో ఏదో ఒకలాగా మీరు దాన్ని మేనేజ్ చేసుకొని ఆ కష్టం నుంచి బయటపడిపోవాలి కానీ దీన్ని అమ్మడానికి మాత్రం ప్రయత్నించకండి. ఎందుకు అన్నానంటే ల్యాండ్ అనేది మీకు ఫ్యూచర్‌లో ఇచ్చే రిటర్న్స్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. దాన్ని ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఓన్లీ ల్యాండ్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. సో, ఐటీ వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే దయచేసి ప్లాట్స్ కొని పెట్టుకోండి. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు ప్లాట్స్ వైపు చూడకండి. అది నాది ఆ ఇన్వెస్ట్‌మెంట్ నాది కాదు. పెట్టేసాను, వదిలేసాను. దాని గురించి నేను ఆలోచించను అన్నట్టుగా తీసుకోండి. ఏదైనా అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకునో, ఫ్రెండ్స్ దగ్గర తీసుకునో, ఏదో విధంగా పేరెంట్స్ దగ్గర తీసుకునో, ఏదో ఒక దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇక్కడ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా దాటేసేయండి. ఎందుకు అంటున్నానంటే వన్స్ ఏ కష్టం కూడా, ఏ ప్రాబ్లమ్ కూడా సొల్యూషన్ లేకుండా ఉండదు. ఏ కష్టమైనా కూడా కొన్ని రోజులు మాత్రమే ఉండదు. జీవితాంతం అయితే ఉండదు. ఈ మైండ్ సెట్‌ని మీరు అరేంజ్ చేసుకున్నప్పుడు దీన్ని ఈజీగా దాటుకుంటారు. దాని మీద వచ్చే అప్రిషియేషన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మీరు ఎంజాయ్ చేస్తారు. నేను చాలామంది కేస్ స్టడీస్ చెప్తాను. నా దగ్గర కస్టమర్లు కొనుక్కున్న వాళ్ళు ఒక చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు, జాబ్ చేంజ్ అయినప్పుడు గానీ, జాబ్ పోయినప్పుడు గానీ, నన్ను అడిగే సజెషన్ ఏంటంటే, "సార్ నేను ఇప్పుడు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దామని?" సో, నేనంటాను ఇదే దాన్ని కొంచెం పోస్ట్‌పోన్ చేయండి. 6 నెలల పాటు దీన్ని అమ్ముదాం అనుకున్న మైండ్‌లోంచి తీసేసి, మీరు అప్పుడు కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్ రాకపోతే మనం దాన్ని సెల్ చేద్దామనే అనే సందర్భాలు చాలా ఉన్నాయి. బిలీవ్ మీ అన్న 2-3 మంత్స్‌లో వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సాల్వ్ అయిపోయినాయి. అవి అప్రిషియేషన్ బాగానే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మంచి టైమ్స్ పెరిగింది. అంటే 7,000, 9,000లో నేను ఇప్పించినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు 35, 45 రేంజ్‌లో ఉన్నాయి. బట్ ఒక మధ్యలో మిడ్‌లో 22 ఉన్నప్పుడు వాళ్ళు కూడా అమ్మేద్దాం అనుకున్నప్పుడు నేను హోల్డ్ చేసి పెట్టాను. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు 35-40 ఫ్రూట్స్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అమ్మమన్నా కూడా అలా అమ్మరు. అంత స్ట్రాంగ్ అయ్యారు. సో, కాబట్టి నేను చెప్పేదేంటంటే ఎప్పుడైనా ల్యాండ్ తీసి పెట్టుకున్నప్పుడు ఆ ల్యాండ్‌ని ఎంత అంటే ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా దీన్ని తీయను అని. ఎందుకంటే మన పేరెంట్స్‌లో ఆ యాటిట్యూడ్ ఉంటుంది. మన పేరెంట్స్ మీరు చెక్ చేసి చూసుకోండి. పొలాలు గానీ, లేదంటే స్థలాలు గానీ ఎవరికైనా ఉంటే ఎంత కష్టమైనా పడతారు కానీ దాన్ని తీసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి దీన్ని ఇష్యూ సాల్వ్ చేద్దాం అనుకోరు. ఎప్పుడైనా కూడా మనము ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వాలి అంటే చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు భయపడి ల్యాండ్స్ వైపుకెళ్ళొద్దు. ల్యాండ్స్ చూసి దాన్ని అమ్మేయాలని అనుకోవద్దు. ఏదో ఒక దాంట్లో అడ్జస్ట్‌మెంట్ అయ్యి కొంచెం ఓపికగా పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండి ఈ కష్టం తీరిపోతుంది. ఈ కష్టం ఇంకెంతో రోజులు ఉండదు అని పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండి మీకున్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయకండి. దెన్ అప్పుడు మీకు 100% మీరు సక్సెస్‌ఫుల్‌గా మీ ఏదైతే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఉందో దాన్ని మంచిగా చేయగలుగుతూ ఉంటారు. అద్భుతంగా చేయొచ్చు. సో, మీరెవరైనా ఐటీ వాళ్ళు ఇప్పుడు పెట్టాలా? వద్దా? అనే ఆలోచనలో గనుక మీరుంటే 100% నేను చెప్తున్నాను. నో డౌట్ 100% ఇన్వెస్ట్ టుడే. నో డౌట్. ఎక్కడైనా సరే మంచి ప్లేస్‌లు చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీకు కొన్ని డౌట్‌లు రావచ్చు. ఇన్వెస్ట్ చేయాలని ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో నా హెల్ప్ తీసుకోండి. నేను మీకు ఏ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్, ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్స్ ఈజీగా ఉంటాయి, ఎక్కడ అప్రిషియేషన్స్ బాగుంటుంది. సో, ఎప్పుడైనా రీసేల్ చేయాలంటే ఎలాంటి వాల్యూస్ ఉన్న వాటిలో రీసేల్ తొందరగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి నేను హ్యాపీగా ముందుకొస్తున్నాను. సో, మీరు చేయాల్సిందల్లా మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కాల్ మీ 9391151121 ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే 100% ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు యూ. థాంక్ యూ.